ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆటో సంఘాలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బషీర్బాగ్ కోడలి నుంచి ర్యాలీగా బయలుదేరిన తెలంగాణ ఆటో డ్రైవర్ ఐకాసా నాయకులు డ్రైవర్లను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు యత్నించడంతో బలవంతంగా పోలీసులు అరెస్టు చేశారు. ఆటో డ్రైవర్ ఐకాసా నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఐకాసా నేతలు డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల ప్రమాద బీమాను వెంటనే రెన్యువల్ చేయాలన్నారు. ఆటో డ్రైవర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు దశల వారీగా పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏం చేయలేదని చెప్పి ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తాము మేనిఫెస్టోలో పెడుతూ వారు గ్యారంటీ కార్డులు ఇవ్వడం జరిగింది 12,000 రూపాయలు. అదేవిధంగా గత 30-40 సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లకు మోటార్ రంగ కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎలాంటి సంక్షేమ పథకాలు లేవని చెప్పి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఆనాడు శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఉన్న కమిటీ మాకు హామీ ఇవ్వడం జరిగింది. గత 12 సంవత్సరాల నుంచి ఆటో మీటర్ ఛార్జీలు పెరగలేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవాళ రైల్వే ఛార్జీలు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఆటో ఛార్జీలు పెంచడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 కూడా ఆదాయం నష్టం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ మా కోరికలు కాదు, మీరు ఇచ్చినయే అది సామాన్యమైన సమస్యలు కాబట్టి ఈ వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.